చింతపండు పులిహార చేసుకోవడానికి చిట్కాలు అయితే వీళ్ళు క్యాటరింగ్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ చేయడానికి. మొత్తం 25 కేజీల పులిహార అయితే వీళ్ళు చేశారు. నేను చూస్తూనే ఉన్నాను. ఫస్ట్లో వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో తీసాను కానీ అది రాలేదు. ఇది వచ్చేసేసి వీళ్ళు చిట్కా ఏంటంటేనండి, మామూలుగా అయితే వీళ్ళు పులుసు ఉడుకుతున్నప్పుడు పులుసులో బెల్లం వేస్తారంటండి. తర్వాత అయితే ఇలా కలుపుతున్నప్పుడు పంచదార చల్లుతారు. అదే చిట్కా. అదైతే ఎవరికి తెలీదు. మనం బెల్లం వేస్తాం కొంచెం అనుకుంటాము, కానీ ఇందులో వీళ్ళు పంచదార కూడా చల్లుతారంట. అయితే ఇది ఎలా చేస్తారనేది పక్కా కొలతలతో నేను ఇప్పుడు చెప్తాను, మీకు చూడండి. ఎన్ని మానికలు అయితే అన్ని అండి. ఒక మానిక వచ్చేసేసి 1/2 కిలో చింతపండు వేస్తారంట. అంతకుముందు పాత రోజుల్లో అయితే సవాసేరు వేస్తారంట. ఇప్పుడు వచ్చేసేసి 1/2 కేజీనే వేస్తున్నారంట. అదిగో చూడండి, చల్లుతున్నారు పంచదార పైన షుగర్. ఎందుకంటే తీపి రావడానికి, లైట్ స్వీట్ తగులుతూ ఉండడానికి, టేస్ట్ కోసం. అయితేనండి ఇవి మామూలుగా మనం రైస్ ఉడికిన తర్వాత మొత్తం దీని మీద వేసేసారండి వీళ్ళు. ఈ బల్లా మీద వేసి క్లాత్ వేసి రైస్ అంతా వేసిన తర్వాత అక్కడ పక్కన మానిక్కి 1/2 కిలో చొప్పున చింతపండు, ఎన్ని మానికలు అయితే అన్ని 1/2 కిలోల చింతపండు పులుసు ఉడకబెట్టారు. ఆ పులుసును ఉడకబెట్టిన తర్వాత ఆ పులుసులోనే వాళ్ళ మిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసి ఒక ఉడుకు రానిచ్చారండి. ఆ పులుసులు అందులోనే బెల్లం ముక్క కూడా, బాగా పెద్ద బెల్లం ముక్క కూడా వేశారు. అవంతా ఉడికిన తర్వాత ఆ పులుసు తెచ్చి ఈ రైస్ మీద పోసి బాగా కలిపారు ఫ్రెండ్స్. కలిపిన తర్వాత దానికి సరిపడా ఉప్పు కూడా పులుసులోనే వేసేసారు వాళ్ళు. ఆ తర్వాత తాళింపు ఇంకొక పొయ్యి మీద పెట్టారండి. ఆ తాళింపులో శనగిత్తనాలు, పచ్చిపప్పు మీకు తెలుసు కదా. ఇప్పుడు తాళింపులో ఎండుమిర్చి, ఇప్పుడు ఏమేమి వేస్తారు, జీలకర్ర, మొత్తం ఆవాలు మొత్తం వేసేసి తాళింపు కూడా దీని మీద వేశారండి. తాళింపు గింజలు, శనగిత్తనాలు ఇవన్నీ కలిపి విడిగా ఆయిల్ కూడా, హీట్ అయిన ఆయిల్ని కూడా వీళ్ళు తర్వాత కలుపుతున్నారు ఫ్రెండ్స్. మీరు చూసారో లేదో, అక్కడ అమ్మాయి హీట్ అయిన ఆయిల్ని దాని మీద వేసి కలుపుతూ ఉంది. అలా కలిపి తర్వాత కొత్తిమీర కూడా వేశారు ఫ్రెండ్స్ లాస్ట్లో. అలా మొత్తం బాగా కలిపి షుగర్ అంతా రైస్కి పట్టిన తర్వాత అదంతా దీంట్లో తోడుతున్నారండి. అయితే చిట్కా అయితే ఇదేనండి, వాళ్ళు పైన షుగర్ చల్లుతున్నారు లైట్ స్వీట్నెస్ కోసం. అది ఎంత తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది నేనైతే టేస్ట్ చేయలేదు కాబట్టి చూసుకొని చాలా బాగుందని తిన్న వాళ్ళు, టేస్ట్ చూసిన వాళ్ళు అయితే అందరూ చెప్పారు. బెల్లం వేస్తారుగా, మిర్చి మానికి 1/2 కేజీ అండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా అకేషన్స్ కానీ ఏదైనా ఉన్నా మీరు ఇళ్లలో చేసుకోవడానికైనా బాగుంటుంది. మనకి ఎంత వేయాలనేది తెలియదు క్వాంటిటీ. 1/2 కిలో, ఒక 2 కేజీలు బియ్యానికి 1/2 కేజీ చింతపండు. ఇది గుర్తుంచుకుంటే మనం ఎన్ని కేజీలు చేయాలనుకుంటే అన్ని 1/2 కేజీలు నానబెట్టుకుని చింతపండు. ఇక పులిహార ఎలా చేస్తారనేది ప్రాసెస్ మనకు తెలుసు కాబట్టి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా ఇంటి పక్కన ప్రభ కట్టారండి. దానికోసమని అక్కడ ప్రభ దగ్గర కోసమని పులిహార చేయించారు క్యాటరింగ్ వాళ్ళని పిలిపించి.